ఇప్పుడు సినిమా గెలిస్తే ఒక సినిమా గెలిస్తే కోట్లు వస్తున్నాయి. మరి అవి మీకే వస్తున్నాయి కానీ మీ కింద పనిచేసే వాళ్ళు 1,000 మంది ఉంటారు. వాళ్ళకి ఏమైనా బస్తారా? పంచట్లేదు కదా. మరి మేము లైఫ్ లేపే హీరోలు లైఫ్ లేపుతారు, అభిమానులు ఉంటారు, పిచ్చి కావాలి రోడ్ల మీదకి వస్తారు, మీకోసం ప్రాణం ఇవ్వడానికని సిద్ధపడతారు. మళ్ళీ వాళ్ళ భవిష్యత్తుల గురించి మీరు ఏమైనా ఆలోచిస్తారా? హీరోలుగా ఎవరు ఆలోచించట్లేదు కదా. మరి దాని గురించి వాళ్ళు ఆలోచించినప్పుడు మనమే తీసుకోవాలి చర్య. ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళు ఎట్ట మీటింగులు పెట్టారు, వాళ్ళు ఎట్ట మాట్లాడుతున్నారు, పైరసీ చేయటం, మేము ఇండస్ట్రీ కోల్పోతుంది, కొంతమందికి భవిష్యత్తు లేకుండా పోతుంది, ఇప్పుడు తీసుకొస్తారు అన్నమాట. పెద్దలు మాట్లాడుతున్నారు, ఇండస్ట్రీ పెద్దలు మాట్లాడుతున్నారు. ఒక మేకప్ మ్యాన్ కాంచి, ఒక జూనియర్ ఆర్టిస్ట్ కాంచి ఏంది ఇండస్ట్రీలోనంట అందరు పట్టుల మీద దెబ్బేస్తారంట. ఐబొమ్మ ఆయనకు అది వేసేది మీరే సార్, నేను చెబుతున్నా. ఇప్పుడు 30 ఏళ్ళ నుంచి కూడా 20 ఏళ్ళ నుంచి కూడా జూనియర్ ఆర్టిస్ట్కి 750 రూపాయలే. ఆ 750 రూపాయల కోసం 4:30 లేస్తున్నారు, 3:30 లేస్తున్నారు, రెడీ అవుతున్నారు ఆడవాళ్ళు. నేను చూస్తాను, లేడీస్ని నేను నేను కూడా పోయినా చూసిన. పాపం ఎంత కష్టమో. నిలబడి వాళ్ళకి కాళ్ళు వస్తున్నాయి, వాళ్ళకి ఆరోగ్యం బాగోట్లేదు, వాళ్ళ హెల్త్ గురించి పట్టించుకుంటారా? వాళ్ళకి ఏమైనా పెంచితే ఏమైంది? మీకైతే కోట్లు కావాలి కానీ జూనియర్ ఆర్టిస్ట్కి 750 కాకపోతే పెంచకూడదా? మన ధర్నా చేశారు, ఏం పెంచారు? పెంచలేదంట అసలుకి. ఎవరి గురించి ఆలోచిస్తున్నారు? ఇప్పుడు హీరోలు నేను అడుగుతున్నా, ఎవరి గురించి ఆలోచిస్తున్నారు? ఈ ఇండస్ట్రీ పెద్దల్ని. మరి మీ కింద పనిచేసే వాళ్ళు చాలా మంది పాపం తలకాయలు కొట్టుకుంటారు, రెంట్లు కట్టుకోలేక ఏడుతున్నారు పాపం కుర్రోళ్ళు. సినిమా పిచ్చితో వచ్చి పెళ్లి కాని కుర్రోళ్ళు ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పి పాపం ఇంటి పోవటానికి కూడా మొహం లేక చాలా మంది కృష్ణానగర్లో ఏడుతుర్రు. దీని గురించి పెద్దలకు పట్టించుకోవాలని బాధ్యత లేదా? దీని గురించి కూడా మీటింగ్ పెట్టాలి కదా. మరి మీ పైరసీ గురించి అయితే మాట్లాడుతున్నారు, మీకు నష్టం జరుగుతుందని. మీకు ఉండేది లేదు, ఊడేది ఏమి ఉండదు దీనివల్ల. మీ లగ్జరీ లైఫే మీది. మరి ప్రజల గురించి కూడా ఆలోచించమని నేను అడుగుతున్నాను. నేను ఒక్కదానే కదా, నాతో పాటు అందరూ అడగాలని నేను కోరుకుంటున్నా. ప్రేక్షకులు ఎందుకు ఐబొమ్మ సినిమా చూస్తున్నారు, సినిమా థియేటర్ దాకా ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? ఎందుకంటే విపరీతమైన రేట్లు. ఒక మధ్యతరగతి మనిషి పోలేస్తా. ఇప్పుడు నువ్వు ఫ్యామిలీతో పోలేస్తావా? నీకు 4 ఉంటారు, 2 పిల్లలు ఉంటారు, భర్త భార్య పోవాలంటే 50 రూపాయలు పెంచుతారు. మళ్ళీ అంట థియేటర్లోకి పోతే మనం బయట నుంచి కొనుక్కొని పోకూడదు, వాళ్ళమ్మే తినాలి, వాళ్ళు ఎంత రేటు పెట్టినా. మరి దాని గురించి కూడా మాట్లాడాలి కదా. మీ మీద పిచ్చితో మా పిల్లలు ఆగమైపోతారు రోడ్లు బట్టి. మా హీరో గొప్ప అని. ఆ సినిమా బాగలేకపోయినా కూడా ఇప్పుడు వచ్చే సినిమాలు అయితే అసలుకే బాగలేదు. ఓ 10 ఏళ్ల కింద 15 ఏళ్ల కింద సినిమాలు చూస్తే కుటుంబంతో పోయి చూశారు. ఇప్పుడు వచ్చే సినిమాలు యూత్ తప్ప కుటుంబం పోతుందా అసలుకి? ఎవరన్నా పోయి చూస్తానరా? దీని గురించి మరి మాట్లాడాలి కదా, అందరూ చర్య తీసుకోవాలి కదా. మన భవిష్యత్తు ఆగమైపోతుంది. వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించి మీటింగులు పెట్టినప్పుడు మన గురించి కూడా మనం మాట్లాడాలి కదా. ఇంకెప్పుడైతే మనలో చైతన్యం? ప్రతి వాళ్ళు మనల్ని దోసుకునే వాళ్ళే, మన రక్తం దాగుతున్నారు. దాని గురించి మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను అందరూ. నేను ఒక్కదాన్నే కదా, నాకు ఇవాళ ఆరోగ్యం బాగోలేదు, నేను రేపు ఉంటున్నా పోతున్నా, నేను మీకోసం మాట్లాడుతున్నా. మీలో ఎప్పుడు చైతన్యం వద్ది? మంచి మాట్లాడేవాడు ఎప్పుడు మట్టిలో కలిసిపోవటమేనా? చెడు మాట్లాడేవాడు ఆకాశంలో కూర్చోబెడతారు. ఇంకెప్పుడు మారుతారు? అదే నేను అడుగుతున్నా జనాన్ని. హీరోయిన్ ఒక్కొక్క హీరోయిన్ ఆ రోజు అయితే రీసెంట్ గా ఐబొమ్మ ఫౌండర్ రవి దొరికిపోయాడు కదా. అవును, ఎలా అనిపిస్తుంది మీకు? నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఏ సినిమా రంగాలనే యూట్యూబ్లో వదలడు కాబట్టి ఐబొమ్మలోకి వెళ్ళి సేవ్ చేసుకుంటాం మేమైతే. సో పట్టుకోగానే మాకు కూడా చాలా బాధ అనిపించింది. మరి మీరు ఒక ఆర్టిస్ట్ అయి ఉండి ఇలా ఐబొమ్మని సపోర్ట్ చేయడం కరెక్టేనా? సపోర్ట్ ఏముందబ్బా, చాలా మంది యూట్యూబ్లో చూసుకుంటుంటారు సినిమాలు. ఇప్పుడు ఏదైనా సినిమా కావాలంటే యాప్ కొనుక్కొని చూసుకోవాలి, దాంట్లో ఐబొమ్మలో చూసుకుంటున్నారు కదా ఫ్రీగా. డబ్బులు ఎవరి దగ్గర ఉంటే పద్దాకు చూసుకోవడానికి ఉండవు కదా, యాప్లు కొనుక్కొని చూడడానికి. అయితే అది ఫ్రీగా చేయడం ఒక నేరానికి మనము సహాయం చేసినట్టు అవుతుంది కదా. అంటే దొంగతనం చేస్తున్నాడు. దొంగతనం ఎందుకు చేస్తున్నాడు అబ్బా? దొంగతనం చేస్తేనే అందరు జనాలందరూ వాడికి సపోర్ట్ చేయకుండా మరి సినిమాలు ఎట్లా సేవ్ చేసుకుని చూసుకుంటున్నారు? అంతకాడికి మరి కొనుక్కొని చూసుకోవచ్చు కదా. అదే కదండి, కొనుక్కోవడం లీగల్, ఇలా దొంగతనంగా చూడడం దొంగతనమే అవుతుంది కదా. దొంగతనంగా చేస్తా అంటే మరి వాళ్ళు అంతంత రేట్లు పెట్టి పెంచుకొని యాప్లు కొనుక్కోమని చెప్పడం అది మరి లీగల్ కాదా? సినిమా బడ్జెట్ ₹1,00,00,000 ఖర్చు అవుతుంది కదా. మరి సినిమా దొబ్బినప్పుడు 5 కోట్లు రావు కదా. మరి అవి కొనుక్కోవాలంటే ఫస్ట్ రోజే సినిమాకి ₹1000 టికెట్ అంటే ఎవడెళ్ళి చూస్తాడు? అదే సినిమా టీవీలో ఫ్రీగా వస్తుంది కదా, అప్పుడు చూడొచ్చు. టీవీ లాగా వచ్చేదాకా ఎవరు ఆగలేరండి. ఫస్ట్ రోజు సినిమానే చూడాలి. ఎవడైనా ఫస్ట్ రోజే చూస్తాడు కానీ అందరూ చూసినాక చూస్తారా? రోజే కావాలి, ఫ్రీగా కావాలి. అవును, మరి అట్లా ఎట్లా అవుతుంది అంటే సినిమా దొబ్బినప్పుడు మరి అట్లా బాధపడతారు. మరి అందరూ అంతే కదా. ఇప్పుడు ఐబొమ్మ పోతే నేను బాధపడుతున్నా. ఇప్పుడు సినిమాలు డౌన్లోడ్ ఉండవు. అయితే ఇప్పుడు ఐబొమ్మ పర్సన్ దొరికిపోయాడు. ఇతను దొరికిపోయిన తరువాత ఏమైనా వేరే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటున్నారా మీరు? వేరే వెబ్సైట్లో వస్తే బాగుండు అనిపిస్తుంది. ఉన్నాయి కదా మూవీ రూల్స్, అందులో అంత క్లారిటీ ఉండదు కదా. ఐబొమ్మలో వచ్చినంత క్లారిటీ ఉండదు.
సో అందుకే ఐ బొమ్మ ఉంటేనే బాగుండు. ఐ బొమ్మ సవాల్ చేశారు కదా, దమ్ముంటే పట్టుకో అని చెప్పేసి మడి రవి అనేది వ్యక్తి. దమ్ముంటే పట్టుకో అంటే ఆయన ఏం నేరం చేయలేదు కదా. అందరు జనాల కోసం అంటే జనాలు చూసే సినిమాలు వదులుతున్నాడు కానీ ఇంకేం వదలట్లేదు కదా. ఇంకేమైనా వెబ్సైట్లో వదిలితే చూసుకుంటారు కానీ జనాలు వాటికి కంప్లైంట్ చేయరు, వీటికి కంప్లైంట్ చేస్తారు. ఇప్పటికైనా టికెట్ రేట్స్ తగ్గుతాయి మరి? తగ్గవు, అంత జరిగినా తగ్గవు. అవి తగ్గిస్తారు, మనుషులు ఎందుకు అవుతారు? మా సినిమాని డౌన్లోడ్ చేసి కాపీ చేస్తున్నాడు, డేటాను కాపీ చేస్తాడు. డేటాని కాపీ చేసుకుంటారుగా అంటే నా డేటా పర్సనల్ డేటా కాపీ చేస్తాడు వాడు. పర్సనల్ డేటా కాపీ చేసుకుని ఏం చూసుకుంటాడు? ఆడి ఫోన్లో ఉన్నాయి, మన ఫోన్లో ఉంటాయి, ఇంకేం చూసుకుంటాడు? డబ్బులు కూడా పట్టుకుపోతాడు. అలాగే దగ్గర కొట్టినాడు. అబ్బా అలాంటి నాకు కూడా తెలిస్తే నేను కూడా కొట్టేస్తాను మీ ఫోన్లో కూడా. అయితే పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు, రాజకీయ నాయకులు, ఇంకా కొందరు పారిశ్రామికవేత్తలది అతని దగ్గర డేటా ఉంది అన్నాడు. జరిగితే ఆ డేటా నేను బయటకి లీక్ చేస్తాను అంటున్నాడు. అయితే ఖచ్చితంగా ఐ బొమ్మను బ్యాన్ చేయరు, ఎందుకంటే వాళ్ళ డేటా అంతా వాళ్ళ దగ్గర ఉండేది కాబట్టి వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. ఐ బొమ్మ ఖచ్చితంగా వస్తుంది, రావాలనే కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ఇవన్నీ డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఖచ్చితంగా ఐ బొమ్మను బ్యాన్ చేయరు. ఖచ్చితంగా మా సినిమాలు వస్తాయి అట్లయితే. అయితే ఈ డేటా మొత్తము అతని దగ్గర ఉంది. మళ్ళీ ఈ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ వల్ల అతనికి ఏమైనా హాని జరిగే అవకాశం ఉందా? హాని ఏం జరగదు, ఎందుకంటే హాని జరిగితే మరి ఆయన హాని జరిగేలేపు వదిలేస్తా అని చెప్తున్నాడు కదా. ఖచ్చితంగా హాని అయితే జరగదు. మళ్ళీ ఐ బొమ్మ ఖచ్చితంగా వస్తుంది. మా లాంటి ఐ బొమ్మలు చూసే వాళ్ళందరికీ ఖచ్చితంగా సినిమాలు వస్తే మీరు హ్యాపీగా చూడండి, అతన్ని వదిలేస్తారు. ఇష్టపడి ఐ బొమ్మ రవిని వాళ్ళ భార్య అరెస్ట్ చేయించిందంట. ఆమెకి బయట నుంచి ఏమి ఇస్తానన్నారు. మీరైతే ఇప్పుడు ఐ బొమ్మ రవికి సపోర్ట్ చేస్తున్నారు కదా? అవును, సపోర్ట్ చేస్తున్నా. అయితే రేపటి రోజున మీ సొంతంగా మీరేమైనా సినిమా తీస్తే ఆ సినిమాని అతను లీక్ చేస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? నేను సినిమా తీయను, ఆయన లీక్ చేయడు. పర్సనల్ డేటా కిడ్నాప్ చేసుకుని ఏం చేసుకుంటాడు? తీసుకొని పెట్టుకోమనండి, ఎక్కడ కావాలంటే ఆడ పెట్టుకోమనండి, ఎవరికి ఇబ్బంది లేదు ఇక్కడ. కానీ సినిమా అభిమానులనే కానీ, తర్వాత ప్రొడ్యూసర్లనే కానీ, డైరెక్టర్లనే కానీ కథ రాయాలంటే ఎంత కష్టం అండి. ఆ కథకి తగిన ఆర్టిస్టులను పట్టురావాలంటే డైరెక్టర్కి ఎంత కష్టం అండి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రొడ్యూసర్ని పట్టురావడం ఎంత కష్టం అండి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆర్టిస్టులని, హీరోయిన్ ఆర్టిస్టులు అందరినీ కలిపి ఎంచుకోవాలంటే ఏ కథకి అంటే ఏ క్యారెక్టర్కి ఎవరైతే సరిపోతారో. డైరెక్టర్కి అయితే ఈ తలకాయి ఇట్లా నడుస్తాడు అన్నమాట. ఇట్లా నడవలసిన డైరెక్టర్ ఇలా నడుస్తాడు. అంత కష్టపడి సినిమా తీస్తుంటే ఆ సినిమా ప్రపంచాన్ని తీసుకెళ్ళి ఐ బొమ్మలో పెట్టి ప్రేక్షకుల్ని మోసం చేసి తర్వాత ఎవరిని మన ప్రొడ్యూసర్లని మోసం చేసి మంచి పనే జరిగింది. ఇతను దొరకడం వలన చాలా మంచి పనే జరిగింది. మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఒక నటిగా నేను ఒక నటినే, నాకు కాకపోతే నాకు పని దొరికిద్ది. నాకు పని దొరికినాడు నేను వెళ్తా. లేకపోతే ఇప్పుడు ఏ బొమ్మ వాళ్ళు నాకు కూడా పని దొరకట్లేదు, పని ఇవ్వట్లేదు. ఫస్ట్ సినిమా స్టార్ట్ అయ్యి సినిమా థియేటర్లో ఒక 50 రోజులు 100 రోజులు ఆడితే అప్పుడు నాలాంటి చిన్న ఆర్టిస్టులకి పని దొరుకుతుంది. కానీ అక్కడ పనే లేకపోతే ఆ సినిమాలు ఆడకపోతే నాకు పని ఎవరిస్తారు? నాకు కూడా నడడం తప్ప ఇంకో పని ఏమీ రాదు. ఇంకో పని ఏం చేసుకోను నేను కూడా. ఆ పనే నా పని, ఇంకంతమించి ఇంకేం పని రాదు. ఇటువంటి మాకు పని ఇచ్చి అన్నం పెట్టి డబ్బులు ఇస్తున్నటువంటి మా సినిమా ప్రపంచాన్ని ఈ ఐ బొమ్మ వచ్చిన దగ్గర నుంచి ఎంత వేల కోట్లలో నష్టపోయామంటే అంత వేల కోట్లలో నష్టపోయాం మేము. కనుక ఇతను దొరికాడు కనుక ఇతను వదలకుండా గవర్నమెంట్లు అన్ని రాష్ట్రాలు, ఇప్పుడు ఇండియాలో ఎన్ని ప్రభుత్వాలు అయితే ఉన్నాయో, ఎన్ని రాష్ట్ర గవర్నమెంట్లు అయితే ఉన్నాయో మొత్తం కలిపి ఒక్కటే నిర్ణయం తీసుకోవాలి. ఈసారి ఇటువంటి ఐ బొమ్మ అనేది సృష్టించాలి అంటే వెన్నులో వణుకు పడాలి, ప్యాంటు తడిచిపోవాలి ఎవరికైనా కానీ. అది ఈ సినిమా ప్రపంచం జోలి రావాలి అంటేనే ఇటువంటి ఐ బొమ్మలు ఏంటి, ఆ బొమ్మలు ఏంటి, ఈ బొమ్మలు ఏంటి తీసుకురావాలంటేనే వాడికి వెన్నుపూస ఇరిగిపోవాలి, ప్యాంటు చొక్కా 2 తడిచిపోయే అటువంటి ట్రీట్మెంటు మన సజ్జినార్ గారు మన హైదరాబాద్లో పట్టుకున్నారు కనుక సజ్జినార్ గారు ఇస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను.